నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్లో ఉన్నాం. అసలు నిజంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయితే రాబోతా ఉన్నాయి ఇంకొక నెలలో. మరి అసలు ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు జనాలు ఎవరి వైపు ఉన్నారు? కొందరు మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత భార్యకి వేయాలి, అలా భార్యకి ఇస్తేనే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే ఛాన్స్ ఉంటుందని కొందరు అంటున్నారు. లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఇవ్వాలని చెప్పేసి కొందరు, అలాగే లేదు బీజేపీ కూడా కొత్తగా ఛాన్స్ ఇవ్వాలని కొందరు మాట్లాడుతున్నారు. మనతో పాటు కొందరు దీనికి సంబంధించినటువంటి రెహమత్ నగర్లో ఉన్నటువంటి కొంచెం ప్రజానికం ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటుంది? ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఆరోగ్యం బాలేక చనిపోయిన పరిస్థితి, కొందరు తన వైఫ్కి ఇవ్వాలని కొందరు అంటున్నారు. అంటే మీ అభిప్రాయం ఏంది? నిజంగా ఏ పార్టీకి ఇస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా వాళ్ళ భార్యకి ఇస్తారని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు సుదీర్ఘంగా దాదాపు 12 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి అటాచ్మెంట్స్ అట్లున్నాయి. ఇప్పుడు ఏదో పారాషూట్ లాగా వచ్చి వాళ్ళు పోయిన వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి కూడా వాళ్ళు బీఆర్ఎస్కి అండగా ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ, ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ జిల్లాలో ఏ పెద్ద ప్రోగ్రామ్ జరిగినా సరే మాగంటి గోపీనాథ్ గారు ముందుండి ఒక క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి. తప్పకుండా వాళ్ళ భార్యకి ఇద్దామనే పార్టీ క్యాడర్ కూడా ఆలోచిస్తుంది. హైకమాండ్ కూడా పూర్తి మద్దతు మాగంటి సునీత మీదనే ఉంది. అంటే ఎందుకు మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి పనులు అంతా బాగున్నాయా, లేకపోతే ఏంది అసలు? ఎందుకు తన వైఫ్కి ఎందుకు వెళ్ళాలంటే చాలాసార్లు ఇప్పుడు ఒకప్పుడు పీజేఆర్ దీనికి సంబంధించి మొత్తం చూసుకుంటే, తర్వాత గోపీనాథ్ గారు ఇప్పుడు దాదాపు 3వ సారి కూడా గెలిచిన పరిస్థితి. మళ్ళీ అతనికి ఎందుకు వేరే పార్టీకి ఎందుకు ఇవ్వద్దని అనుకుంటున్నాను? ఒకటి నేను ఏమంటున్నా అంటే గత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అదే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తుండే ఏమని, మాగంటి గోపీనాథ్ గారి భార్యకి ఇవ్వాలి, మేము జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరేనియమో మేము మాగంటి సునీత గారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజేఆర్ కొడుకు మద్దతు ఉన్నాడు. తప్పకుండా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే కొందరు ఏం చెప్తా ఉన్నారు అంటే, లేదు మాగంటి గోపీనాథ్ కొంచెం అభివృద్ధి ఏం చేయలేదు, ఓన్లీ అతనికి మాత్రమే చూసుకున్నాడు, ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పరిపాలన చూసినాం, ఒకసారి బీఆర్ఎస్ కూడా చూసినాం, ఒకసారి బీజేపీ చూడాలనుకుంటామని చెప్పి కొందరు చెప్తా ఉన్నారు కదా. మరి అలా బీజేపీ చూడాలని మా జూబ్లీహిల్స్ అయితే ఎవరు అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు. సరే ఆయన ఏదన్నా కావచ్చు, కానీ పబ్లిక్లో లేడు. ఎట్లా కావాలనుకుంటారు? సరే ఒకవేళ మాగంటి గోపీనాథ్ పనులు చేసిండా లేదా అని చెప్పేసి మీరు కెమెరా తీసుకొని రండి, నేను కొన్ని చూపిస్తా, ఒక 4-5 చూపిస్తా, అది కూడా మా రైమందర్ డివిజన్ టోటల్ కాన్స్టిట్యున్సీ కాదు. అప్పుడు మీరే చెప్పండి ఎందుకు కాలేదో. అవ్వంది 3 సార్లు ఎందుకు గెలిపిస్తారన్న పబ్లిక్ ఏం ఆషామాష కాదు కదా. ఇవాళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఓడిపోతుంటారు, గెలుస్తూ ఉంటారు, కానీ ప్రజలు ఇక్కడ ప్రతిసారి గెలుస్తూనే ఉంటారు. ప్రజలకి ఓటమి లేదు. ప్రజానాయకుడు మాగంటి గోపీనాథ్, వాళ్ళ సతీమణికి నెక్స్ట్ ఛాన్స్ ఇస్తే 100% గెలుస్తుంది. అంటే కొందరు ఏం చెప్తాను అంటే, బీఆర్ఎస్లో కూడా కొందరు మాగంటి గోపీనాథ్తో పోలిస్తే ఇంకా కొందరు అందరూ కూడా అధ్యక్షులు ఉన్నారు, కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ జూబ్లీహిల్స్లో, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, మళ్ళీ ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కొందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా. మా పార్టీలో వ్యతిరేకత లేదు, స్పష్టంగా చెప్తున్నా. ఇంకోసారి ఈ క్వశ్చన్ కూడా ఎవరికి అడగకండి. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ఆవుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ఒక టైంలో బీజేపీ నుండి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిండు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఏమంటుండు, మా టీఆర్ఎస్లో ఉన్నాడు, మాగంటి సునీత గారికి ఇవ్వాలి, మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయి, ఆమెకి ఇస్తే మేము గెలిపిస్తాం అనే కాన్సెప్ట్లో ఆయన. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇక్కడ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు, ఇట్లా చాలామంది పెద్దలు కీలకంగా వ్యక్తులు కూడా ఈరోజు మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారు. ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారి భార్యగా కాకుండా వాళ్ళ కొడుకుకో వాళ్ళ బిడ్డకి ఇచ్చినా సరే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. దాంట్లో ఇట్లాంటి సందేహాలు ఏం లేవు, చిచ్చులు లేవు, ఏం లేవు. ఇక్కడ ఒకటే ఎజెండా బీఆర్ఎస్ పార్టీ, మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ, అంతే. ఈ జూబ్లీహిల్స్ అన్న పార్టీ చాలా తీవ్రంగా కరాఖండిగా చెప్పింది, ఎవ్వరు కూడా ఏలు పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ మాగంటి ఫ్యామిలీకి ఇస్తున్నాం, మనము మాగంటి గోపీనాథ్ గారు ఫ్యామిలీకి ఇస్తున్నాం, దీనిలో ఎవరు కూడా ఏలు పెట్టద్దు అని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. దాంట్లో డౌటే లేదు, నో డౌట్. మళ్ళీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు సతీమణికి ఇస్తే గెలిచే అవకాశం ఉందా మరి? ఇక్కడ మేము గెలిపించుకుంటాం. ఆమె ఏం చేస్తుందో, ఆమె పర్ఫార్మెన్స్ ఆమె చేస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చాలా గట్టిగా ఉన్నారన్న. ఇక్కడ టోటల్గా నేను ఇక్కడ ఒక 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు హైదరాబాద్ నుండి. అక్కడ క్యాడర్ మొత్తం ఇట్లా చీల్చుకోపోయింది. జూబ్లీహిల్స్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా 30-40 సంవత్సరాలు ఉన్నోళ్ళే, అంటే బస్తీలలో పెరిగిన వాళ్ళే, ఎవరికి భయపడేటోడు కాదు, పార్టీని నమ్ముకుని ఉన్నోళ్ళు. ఒకరికొక రూపాయి ఇస్తే పోయేటోడు కూడా కాదు. ఇప్పుడు నేను పోయినా అట్లా నాలంటలు మస్తు మంది ఉన్నారు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారు, మాగంటి గోపీనాథ్ కూడా అభిమానులు ఉన్నారు. ఇక టీఆర్ఎస్ 100% గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.